హలో గాయ్స్, నమస్తే. ఎట్లున్నారు ఫ్రెండ్స్? అందరూ అయితే బాగున్నారా? సో మేము కూడా అయితే ఈరోజు బట్టి పని ఇటుక బట్టి పని కోసం అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మట్టి అయితే ఏదైతే ఉందో అది ఒక ప్లేస్లో అయితే వేయాలన్నమాట. వేసిన తర్వాత ట్రాక్టర్ వచ్చి మన ఇనుప వీల్స్ చక్రాలు ఏవైతే ఉంటాయో ఇనుప చక్రాలతోనే అది టిల్లర్ అయితే దాంట్లో తిప్పుతుంది అనమాట. అది ఈ మట్టి నీళ్లు పోసి ఇంకో మట్టి వేస్తారు, ఎర్రమట్టి బొగ్గులాగా, ఇది అది. ఆ తర్వాత వరి పొట్టు ఇట్లా రకరకాలుగా దాంట్లో వేసి ఆ ట్రాక్టర్ అయితే మొత్తం తిప్పుతుంది అనమాట. ఆ తిప్పడం వల్ల తిరగడం వల్ల ఇడగా కనిపిస్తుంది కదా ఈ ట్రాక్టర్ దాంట్లో అయితే తిరుగుతుంది. ఆ ట్రాక్టర్ సంబంధించింది మనం కూడా ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము. అవసరమైతే మళ్ళీ ఒక వీడియో కూడా తీసి పెడతాను. అయితే ఈ మట్టి అంతా ఒక ప్లేస్లో, ఒక గుంత దగ్గర ఉన్న ప్లేస్లో అయితే ఇది, ఆ తర్వాత ఎర్రమట్టి, ఆ తర్వాత వరిపట్టు, ఈ మూడిటిని దీంట్లో అయితే మనం ఇక్కడ వేస్తాము. ఇక్కడ వేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ కనపడుతుంది కదా, ఇట్లా ఈ రకంగా మొత్తం అయితే పరుచుకుంటూ చేసుకుంటూ రావాలా. బాగానే టైం పట్టింది ఫ్రెండ్స్, మాకైతే ఒక రోజల్లా పట్టింది. ఆ మట్టిని తీసుకొచ్చి, ఎర్ర మట్టిని తీసుకొచ్చి, అంటే ఫస్ట్ లేయరు ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక కుప్ప, ఆ కుప్ప నుంచి ఒక దగ్గర నుంచి మేమైతే తీసుకొచ్చి ఫస్ట్ వేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఎర్రమట్టిని తీసుకొస్తాం. ఆ ఎర్రమట్టి తీసే వీడియో కూడా తీసాము ఆల్రెడీ. ఫస్ట్ ఈ లేయర్ మీద ఆ ఎర్రమట్టి వేసిన తర్వాత మళ్ళీ దాని మీద వరిపట్టు చల్లుతారు. వరిపట్టు చల్లిన తర్వాత బాగా నీళ్లు పడతారు. అయితే ఒక రోజల్లా వాటరు పడతారు. బాగా పట్టిన తర్వాత మొత్తం అంతా మట్టి అంతా వాటర్ పట్టుకున్న తర్వాత ఇంకో రోజు, మరుసటి రోజు తర్వాత ట్రాక్టర్ ఏదైతే ఉందో దాంట్లో బాగా 1 గంట 2 గంటలు, ఒక బాగా హాఫ్ డే వరకు మొత్తం అంతా టిల్లర్ ముందుకి వెనక్కి తిరుగుతుంది అన్నమాట. తిరిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని మళ్ళీ దీంతో జేసీబీతో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళు దేంతో కానీ తీసుకుపోయి ఒక దగ్గర పెట్టుకుని వాళ్ళు ఇటుక బెట్టికి ఒక చిన్న ఇనుప పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో ఆ ఇటుక మట్టిని వేసేసి అక్కడ మీకు లాస్ట్లో వెనక అక్కడ కనపడుతుంది అంటుంది కదా, ఆ నల్లగా మట్టి కనపడుతుంది ఇటుక బట్టి పెట్టెలు, అక్కడ ఎండకి ఇవన్నీ చేసి ఆరబెడతారు. బాగా ఎండబెడతారు. వాటిని ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వాటిని ఒక వరుసలో నీట్గా లైన్గా పేర్చి, ఆ పేర్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ వరిపట్టు ఏదైతే ఉందో వరిపట్టు పెట్టి కింద ఫైర్ పెడతారు. అది ఒక రోజు నైట్ టైంలో పెడతారు, డే టైంలో కాకుండా నైట్లో మంట పెట్టి వదిలేసి చూసుకుంటూ ఉంటారు అన్నమాట దాన్ని. అవి ఏమవుతుందంటే ఆ వరిపట్టు ఆ మొత్తం అంతా ఇటుక బట్టి కాలి ఇటుక మట్టి అనేది గట్టితనం అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆ ఇటుక బట్టికి ఆ మట్టితో చేసిన పట్టి ఏదైతే ఉందో అప్పుడైతే గట్టిపడిందో అప్పుడు ఇటుక బట్టి వచ్చేసి ఒక పెళ్ళ వచ్చేసి 10 రూపాయలు. దీంట్లో మళ్ళీ రకాలు కూడా ఉండొచ్చు. ఇదైతే మనకైతే అరే అటోరా నాయన నువ్వు, సరే ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. మనవాడు డ్రైవరు చెప్తుంటే మావాడు విన్నాడు, అట్లా పోతూనే ఉంటాడు. ఆడు పని ఆడిది. ఆడికి పాటలు తెలుసు. ఆ పాటలు పెట్టుకున్న తర్వాత ముందుకి వెనక్కి పోవడం, తీసుకొచ్చి మట్టేయడం తెలుసు. మామూలుగా పాటలు పెట్టుకున్నాడు. పాటలు లేకుంటే మనవాడికి అసలు ఖచ్చితంగా స్పీకర్ పోతే కూడా సౌండ్ చదిపోతుంది. దానికోసం మనవాడు ఒక హాఫ్ డే కోసం ఆ స్పీకర్ సెటప్ చేసుకొని మామూలు కష్టపడట్లేగా రోజు డైలీ పాటలు ఎక్కించుకోవడం, పాటలు వినుకుంటూ పనిచేయడం. ఇది ఫ్రెండ్స్, మీరు ఒకవేళ జేసీబీ డ్రైవర్లు అయితే మీరు కూడా ఎలాంటి పాటలు పెట్టుకుంటుంటారు, జేసీబీలో ఎలాంటి ఉందా స్పీకర్స్ కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి పనికి వెళ్ళినారా? వెళితే మీకు ఎలా అనుభవం ఉంది, ఏ విధంగా చేస్తున్నారు? కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.